హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు హెల్తీగా అలాగే చలికాలం కదా! ఏదైనా కూడా వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ఇంకా పిల్లలకి ఇంటికి రాంగానే హెల్తీ స్నాక్ ఏం పెట్టాలా అని చూసే తల్లులందరికీ కూడా ఈ రెసిపీనైతే సజెస్ట్ చేస్తాననమాట. చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బౌల్‌లోకి ఒక కప్పు వరకు ఇలాగా పాలకూరని మంచిగా వాష్ చేసుకొని, సన్నగా వీలైనంత వరకు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఇప్పుడు ఒక కప్పు వరకు ఆనియన్స్‌ని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి కట్ చేసుకొని యాడ్ చేసుకున్న వాటితో పాటు ఒక కప్పు వరకు క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోండి. అన్నీ కూడా 1 కప్పు యాడ్ చేసుకోండి. వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. కొంచెం పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండిని కూడా ఏ కప్‌తో అయితే పాలకూర తీసుకుంటామో అదే కప్‌తో హాఫ్ కప్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడంత సాల్ట్. బొంబాయి రవ్వ ప్లేస్‌లో మీకు కావాలంటే ఓట్స్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసి మంచిగా ఇవన్నీ కూడా ఆ కూరతో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని అంటే ఆనియన్స్, క్యారెట్ ఇంకా మీరు కావాలంటే సొరకాయ తురుముని కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇట్లాగా పాలకూరతో పాటు ఇంకా పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకున్నప్పుడు బీట్రూట్ కూడా యాడ్ చేయండి. కొంచెం పింక్ కలర్‌లోకి వస్తాయనే కానీ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వెజిటబుల్స్ మంచిగా ఫైన్‌గా చాప్ చేసి యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాటర్‌నైతే మిక్స్ చేసుకోవాలి. వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి. మనం వేసుకున్న శనగపిండి, బొంబాయి రవ్వ అవి కొంచెం క్వాంటిటీ ఉంటే సరిపోతుందనమాట. ఎందుకంటే మంచి హెల్తీగా తినాలి, గ్లూటెన్ ఫ్రీగా ఉండాలనుకునే వాళ్ళందరికి కూడా ఈ చిల్లా చాలా ప్రిఫర్ చేయొచ్చనమాట. ఈ పాలక్ చిల్లాస్ అయితే చాలా అంటే చాలా బావుంటాయి. చూస్తున్నారు కదా! బ్యాటర్ అయితే ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోండి. లేదంటే ఇనో ఉంటే ఇనో ఒక హాఫ్ ప్యాకెట్ వరకు కూడా యాడ్ చేసుకొని సేమ్ ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం థిక్ దోస బ్యాటర్‌కి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అదే విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందనమాట. కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటే వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయన్నమాట. ఈవినింగ్ టైంలో వేడి వేడిగా తినాలనిపిస్తే క్విక్‌గా వితిన్ 10 మినిట్స్‌లో ఈ స్నాక్‌ని ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేయొచ్చనమాట. హెల్తీగా కూడా ఉంటుందనమాట. ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్‌ని మనం ఇప్పుడు దోసల్లాగా వేసుకుందాం. అది కూడా థిక్‌గా వచ్చేటట్టు వేసుకోవాలనమాట. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్‌లో కొంచెం హీట్ అయ్యేంత వరకు కూడా హీట్ చేసుకొని కొంచెం అంత ఆయిల్ లేదంటే ఘీ అప్లై చేసుకోండి. ఇలాగ అప్లై చేసుకోవటం వల్ల ఈజీగా స్టిక్కీ అవ్వకుండా మనకి దోసలైతే లెగుస్తాయన్నమాట. చక్కగా బ్యాటర్‌ని అయితే పోర్ చేసుకోండి. థిక్ బ్యాటర్ కన్సిస్టెన్సీలో వేసుకోండి. ఎందుకంటే పల్చగా వేసుకుంటే ఇవి రావు. సో, ఇలా థిక్‌గా స్ప్రెడ్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 సైడ్స్ కూడా 5 మినిట్స్ వరకు 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోండి. సైడ్స్ ఇట్లా ఆయిల్ వేసుకోండి. లేదంటే పిల్లలకైతే ఘీ వేసి ఇవ్వండి. మంచి టేస్ట్ వస్తుందనమాట. వీటి మీద కావాలంటే కొంచెం అంత నువ్వుల్ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. బావుంటాయి. ఇలాగ వేసుకోవటం వల్ల ఈవినింగ్ టైంలో మంచిగా క్విక్‌గా, హెల్తీగా తిన్నట్టు ఉంటుంది. హెవీగా ఉండదనమాట. చాలా సూపర్‌గా, సింపుల్‌గా అయిపోతాయి. చూస్తున్నారు కదా! ఈ విధంగా 2 సైడ్స్ కూడా కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. మిగిలిన బ్యాటర్‌ని కూడా సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగానే వేసుకోండి సరిపోతుంది. నాన్ స్టిక్ తవాస్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. క్యాస్ట్ అయరన్‌కి కూడా వస్తాయి. బట్ నాన్ స్టిక్ ఉంటే మాత్రం నాన్ స్టిక్ మీద వేసుకోండి. సూపర్‌గా వస్తాయన్నమాట. ఈ విధంగా కొంచెం ఆయిల్ కొద్దిగా వేసుకుంటూ ఇట్లా సైడ్స్ అంతా కూడా ఆయిల్ వేసుకొని కాల్చుకోవటం వల్ల మనకి సైడ్స్ అంతా కూడా క్రిస్పీగా, మధ్యలో అంతా కూడా సాఫ్ట్‌గా బావుంటుందనమాట తినడానికి. దీనికి కాంబినేషన్‌గా ఎర్రకారం చట్నీని పెట్టుకోండి. లేదంటే ఏదైనా గానీ పికిల్ పెట్టుకోండి. లేదా ఉంటే పిల్లలకైతే ఇలాగా ప్లెయిన్‌గా ఇచ్చేసినా కూడా వేడి వేడిగా రోల్స్ లాగా చుట్టేసి ఇవ్వండి. తింటారు. చాలా బావుంటుందనమాట. నేనైతే సైడ్ డిష్ కింద ఇక్కడ ఎర్రకారం చట్నీ పెట్టాననమాట. ఇలా వేడి వేడిగా ఉంటున్నప్పుడే మంచి ఫ్లఫీగా ఉంటాయన్నమాట. సాఫ్టీగా ఉండి ఈ పాలక్ చిల్లా రెసిపీనైతే మన ఛానెల్‌లో ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో రెసిపీని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి.